ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానించుకుందామండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. లూక్ చాప్టర్ 10 వర్స్ 41. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. 42 కూడా చదవండి. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పునరుత్థానుడానికి స్తోత్రం నాయనా. దేవా, మీరు తిరిగి లేస్తూ మమ్మల్ని లేపిన తండ్రి, నీకే స్తోత్రం నాయనా. మమ్మల్ని సజీవుల గుంపులో చేర్చినైనా ఈ విధంగా తరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. చదవబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. ప్రతి ఒక్క డిస్టర్బ్ శక్తిని తొలగించినైనా దేవా, వాక్యం ద్వారా తండ్రి మా జీవితాలు తండ్రి దేవా సరి చేసుకొని తండ్రి మీకు మహిమార్థంగా సాక్షికరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41, 42 మరొకసారి చదువుతానండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులకు గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు ఇక్కడ ఎవరితో అంటున్నాడండి? యొక్క మాట మార్తతో అంటున్నాడు. ఎందుకంట? విస్తారమైన పని పెట్టుకున్నదంట. యేసు ప్రభును తన ఇంటికి పిలుచుకున్నది. ప్రభా, మీరు మా ఇంటికి రావాలి ప్రభా అని చెప్పిన ఇంటికి ఆహ్వానించుకున్నది. రండి ప్రభా అని పిలుచుకున్నది, పిలిచింది. కానీ ఏం చేసింది ఆమె? యేసు ప్రభు మాటలు వినుటకు పిలిచలేదండి ఆమె. నా ఇంటికి వస్తే ఆశీర్వాదం ఉంటుంది, నేను యేసు ప్రభుకు ఏదేదో చేసి పెట్టాలా, రుచికరమైన ఆహారాలు చేసి పెట్టాలా, ఆయన నుంచి మెప్పు కోరాలని చెప్పి అనుకున్నదేమో. అందుకే యేసు ప్రభుని పిలిచింది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? వంటగదికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఇద్దరు సహోదరులు, మార్తా మరియా, వీరొక సహోదరుని పేరేమండి? లాజరు. పిలిచింది ఆమె, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇదేదో ఆలోచన చేస్తుంది, అది చేసి పెట్టాలా, ఇది చేసి పెట్టాలా అని. కానీ మరియా మాత్రం ఏం చేసింది? అమ్మా, యేసుప్రభు నాకు దొరికినాడు, నేను యేసుప్రభు దగ్గరే ఉండాలి, ఆయన దయగలిగిన మాటలు నేను వినాలి, ఆయన ముఖ దర్శనం నేను చూడాలి, ఆయన నుంచి నోటి నుంచి చెక్క ప్రతి ఒక్క మాట నేను వినాలని ఆశ కలిగి ఎక్కడ కూర్చున్నదంటండి? యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన దయగలిగిన మాటలు వింటా ఉంది. ఎంతో ఆసక్తి వింటా ఉంది. దేవుడు ఈరోజు నా ఇంటికి వచ్చినాడు, నేను ఆయన యొక్క మాటలు వినాలని ఆసక్తిగా ఆమె మాటలు వింటా ఉంటే, మార్త మాత్రం ఏం చేస్తూ ఉంది? విస్తారమైన పనులు పెట్టుకుంటే ఎట్లుంటుందండి ఇంట్లో? ఒకటి చేసకపోతుంటే ఇంకోటి పడిపోతూ ఉంటుంది. గబ్బగబ్బగా అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా. ఏమండి? విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. విస్తారమైన మాటలు, విస్తారమైన పనులు, మనకు మనసు కొన్నిసార్లు చెడిపోతుంటుంది విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు. ఇక్కడ కూడా యొక్క మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతూ ఉంది. ఒక్కటే చేసుకోలేక బాధపడుతూ ఉంది. ఇక్కడ శిష్యులందరూ వచ్చినారు, వారికి భోజనము చేయాలి, రుచికరమైన ఆహారం చేసి పెట్టాలి, యేసు ప్రభు దగ్గర మెప్పు పొందుకోవాలని అనుకున్నదేమో. విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుచు ఈమె వాక్యం వింటా ఉంది. ఎవరు? మరియా. దేవుడు మన ఇంటికి వచ్చినాడు, ఆయన మాటలు నేను వినాలి, ఆయన యొక్క మాటలో జీవం ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన యొక్క ఉమ్మిలో స్వస్థత ఉందని తెలుసుకున్న ఈ యొక్క మరియ మాత్రము యేసు ప్రభు పాదం దగ్గర కూర్చున్నది. కానీ మార్త మాత్రం పిలిచింది, కానీ దేవుని దగ్గర కూర్చోలేదండి, పనులు పెట్టుకున్నది. మనం అనుకోవచ్చు, మరి ఎట్లండి, మరి వచ్చిన వాళ్ళకి ఆహారం సిద్ధపరచాలి కదా
అనుకుంటాం. మంచిది, సిద్ధపరచాల. కానీ మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. మనం మొదట దేవునికి స్థానం ఇస్తే దేవుడు ఆహారం ఎట్లా పంపిస్తాడో మనకి తెలియదు. ఆయన పంపిస్తాడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి అరణ్యంలో? 40 సంవత్సరాలు ఉంటే వారు ఎవరైనా వంటలు చేసుకున్నారండి? దేవుడు ఆకాశం నుంచి వరకు ఆహారం సమృద్ధిగా పంపించినారు. కాబట్టి మొదట మనము దేనికి స్థానం వేయాలి? దేవునికి స్థానం వేయాలి. ఈమె ఇచ్చింది కానీ పరిపూర్ణంగా ఇవ్వలేకపోయింది. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ, తాను తొందరపడేది గాక యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఇక్కడ మనం పైన చూడండి, మార్త 40 వచనంలో, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. ఏం ప్రభా, నీకు చింత లేదా ప్రభా? నేను ఒక్కటే ఇంత కష్టపడుతున్నాను కదా ప్రభా, నీకేం చింత లేదా ప్రభా? చూస్తూనే ఉండవు కదా, పోమ్మా మీ అక్కకి సహాయం చేయపోమ్మా అని పంపొచ్చు కదా అని వచ్చి మరి యేసుప్రభు దగ్గరికి అంటుంది. ఏమంటుంది? నీకు చింత లేదా ప్రభు అంటుంది. యేసుప్రభు ఏమన్నాడండి? నీ చింత యావత్తు నా మీద వేమని యేసుప్రభు చెప్తే ఈమె ఏమంటుంది యేసుప్రభుకి? నీకు చింత లేదా ప్రభా, నేను ఇంత కష్టపడుతున్నాను కదా. అక్కడ అందరూ వచ్చినారు, ఆయన దయగలిగిన మాటలు వినాలని ఆమె ఆశతో యేసుప్రభు పాదం దగ్గర కూర్చుంటే ఆమెను కూడా చెడగొడతా ఉందన్నమాట. నేను ఒక్కటే పని చేయాలనా? ఆమెను కూడా పంపించేయి. ఇంకా ఆడ వాక్యం ఎవరు వినాలండి? యేసుప్రభు శిష్యులు అంటే ఆయనతో ఎప్పుడూ ఉండరు, ఆయన మాటలు వింటూనే ఉండరు. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటి వారు వాక్యము వినాలగానే మనం కొన్నిసార్లు కాటేజ్ ప్రేయర్కి మనం పోయినప్పుడు ఆ ఇంటి వారే ఉండరండి. వాళ్ళు ఇంకా ఆడ పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ వారు మాత్రం దేవుని సన్నిధానంలో కూర్చోరు. కానీ మనం పిలిచినప్పుడు మొదట మనము దేవుని యొక్క మాటలు వినాలి. ఆయన యొక్క మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత. యేసుప్రభు దగ్గరకు చాలామంది వచ్చేవారు. ఎక్కడైనా యేసుప్రభుని అంటే కొందరు ఆయన్ని చూడాలని ఆశపడుతుంటే, ఇంకొందరు ఆయన దయగలిగిన మాటలు వినాలి అని, ఇంకా కొందరు విమర్శించాలని కొందరు వస్తే, కొందరు స్వస్థత పడాలని వచ్చినారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు. అవునండి, మనం దేవుని సన్నిధానానికి ఎందుకు రాలేకపోతామండి? విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధానానికి రాలేకపోతాం. లేకుంటే విస్తారమైన పనులు పెట్టుకొని లేటుగా వస్తుంటాం. ఎందుకంటే ఆ పనులన్నీ చేసుకొని రావాలి కదండి. ఇంటికి పోయిన వెంటనే భోంచేయాల ఏమండి. అందుకే వంటంతా చేసుకుని నిదానంగా లాస్ట్లో ఆమెనని ఆశీర్వాదాలు తీసుకొని పోతే చాలా అనుకునేవారు కూడా ఉంటారు. కాదండి, మనం దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ వివేకంతో మనము దేవుని ఆరాధించాల. ఆయన దయగలిగిన మాటలు మనం వినాలి. ఆయన సన్నిధానంలో వస్తున్నామంటే ఆయన దయగలిగిన మాటలు వినాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాలో ఉండే ఏ బలహీనత దేవుడు చూపిస్తున్నాడు, ఆ యొక్క బలహీనత నుంచి నేను విడుదల పొంది దేవుళ్ళు నేను పరిపూర్ణంగా జీవించాలని ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధానంలో వస్తే దేవుడు మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలు వినుటకు మనం రావాలి. మన యొక్క జీవితాలు సరి చేసుకున్నటకు మనం రావాలి. మనం విస్తారమైన పనులు పెట్టుకుంటే ఎప్పుడు లేటే వస్తుంటాం, ఎప్పుడు లేటే. కానీ పరిపూర్ణంగా దేవుడు మనకు 3 గంటలు సమయం ఇచ్చినప్పుడు ఈ 3 గంటలు మనం పరిపూర్ణంగా దేవుళ్ళ అనుభవిస్తే, ఆనందిస్తే ఎంత సంతోషం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మార్త పిలిచింది కానీ ఆమె మాత్రం దేవుని సన్నిధానంలో కూర్చోకోకుండా విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె తొందరపడేది కాకుండా తనకు సహోదరిని కూడా ఏం చేస్తూ ఉంది? నీకేం చింత లేదా ప్రభు అంటా ఉంది. నీకేం చింత లేదా ప్రభా, నేను ఒక్కటే ఇంత కష్టపడుతున్నాను. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు లేడీస్ ఏం చేస్తారండి? పనులు ఎక్కువైనప్పుడు, పిల్లలు రాలేదు, ఎవరు సహాయం చేయలేదన్నప్పుడు అవి ఇవి కింద పడేస్తుంటారు. ఆ సౌండ్లకు తట్టుకోలేకుండా ఇంట్లో అందరూ అలర్ట్ అయిపోతుంటారు, అయ్యో పరిగెత్తుతూ ఉంటారు. కానీ అటువంటి జీవితం మనది ఉండకూడదండి.
దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు పరిపూర్ణంగా మనము దేవుని ఆనందించాలా, దేవునిలో ఆనందించాలా, ఆయన దయగలిగిన మాటలు మనం వినాలా. ఇక్కడ అంటే విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి, ఆమె తొందరపడేది అంతే కాకుండా తనకు సహోదరిని కూడా నా దగ్గరికి రమ్మని చెప్పు ప్రభువా, నేను ఒక్కటే పని చేస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావమ్మా. అనేకమైన పనులు. మనం వచ్చేది వారానికి ఒకసారి వస్తాం దేవుని యొక్క మందిరానికి. ఆ ఒక్కరోజు ఆ యొక్క 3 గంటలు కూడా మనము సరిగా దేవునికి సమయం ఇవ్వకుంటే ఎట్లా అండి? కొందరు వస్తారు, కరెక్ట్గానే వస్తారు, కానీ ఆ యొక్క సమయంలో ఈడే కూర్చొని ఉంటారు, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. ఆ కూర్చున్న యొక్క 3 గంటలో కొందరు 2 గంటలు కూర్చొని ఉంటారు, కొందరు 1 గంట, కొందరైతే అర్ధ గంట, కొందరు 15 నిమిషాలు కూర్చొని కూడా పోయి ఉంటారు. ఆ కూర్చున్నాక ఆ సమయంలోనే కొందరికి నిద్ర వస్తూ ఉంటుంది, కొందరు ఆవలిస్తూ ఉంటారు, కొందరు ఇంటి దగ్గర ధ్యాస ఉంటుంది. కానీ అటువంటి జీవితం కాదని దేవుని సన్నిధానంలో మనం పరిపూర్ణంగా దేవుని ఆరాధించాలి. అప్పుడే దేవుని నుంచి వచ్చాక ప్రతి ఒక్క ఆశీర్వాదం మనము పొందుకోగలుగుతాం. అందుకంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఏదంటే ఒక్కటే. ఒకవేళ అట్లుంటే యేసుప్రభు కూడా చెప్పేవాడు కదండి, అమ్మ నువ్వు కూడా పోమ్మా, మీ అక్కకి సహాయం చేయపోమ్మా అని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఆయన అనేకమైన పనుల గురించి నువ్వు విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ఏమండి? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా ఏమి ఎన్నుకున్నదంటండి? ఉత్తమమైంది. నా పాదాలు ఎన్నుకున్నది అమ్మ. ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఈ లోకంలో మనకు అవసరమైనది ఆమె ఎన్నుకున్నది. కానీ నువ్వు ఎప్పుడు ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచనలు కలిగి కదండి. పొద్దున నాష్ట చేస్తే మధ్యాహ్నంకి ఏం చేయాలని, మధ్యాహ్నం చేస్తే సాయంకాలంకి ఏం, సాయంకాలం మరీ రేపు పొద్దున ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి చేసుకోవాలా అట్లా. కానీ దేవునికి ఇచ్చే సమయం మనం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. మనం ఎందుకు సరి అయిన సమయానికి రాలేకపోతామంటే మన జీవితంలో సిద్ధపాటు లేదు కాబట్టి మనం సరైన సమయానికి రాలేకపోతుంటామండి. కానీ దేవుడు అంటాడు, దేవునికి ఇచ్చే కానుక టైత్ విషయమే కదండి, దేవునికి ఇచ్చే సమయం కూడా మనం పరిపూర్ణంగా ఇవ్వాలంటాడు దేవుడు. ఏం పర్లేదులేండి, దేవునికి ఇచ్చే కానుక ఇస్తున్నాం లేనంటారు, కానీ సమయం కూడా మనం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకొని మనము తొందర పడుకోకుండా మొదట దేవుని యొక్క మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు సమస్తము అనుగ్రహింపడు. నాకు తెలుసు మీకు ఆహారము కావాలని నాకు తెలుసు. ఏమండి? అక్కడ అంటారు కదా యేసు ప్రభు, మీకు ఆహారము కావాలని తెలుసు, మీకు వస్త్రాలు కావాలని కూడా నాకు తెలుసు, కానీ మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుంటాడు. ఈమె మరి అయితే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకుతుంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని దగ్గరికి వెళ్తుండారంటే అనేక తొందరలు వస్తుంటాయండి, అనేకలు తొందర చేస్తుంటాయి. అదే ఈ లోకానుసారంగా జీవించేటప్పుడు ఎవరు కూడా మనల్ని తొందర చేయరు, ఫోన్లే అంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అబ్బా ఆమె దేవుని నమ్ముకున్నదంట, మతంలో దిగిపోయిందంట, ఆమె బాగుపడిందని చెప్పని ఎవరు అనుకోరు, కానీ దిగిపోయిందంట, ప్రార్థనలు పోతుందంట, ఎప్పుడు ప్రార్థనలకు పోతూ ఉంటుంది. అటువంటి హేళన చేసేటోళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ లోకానుసారంగా పోయినప్పుడు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరండి. మనం మంచి మార్గంలో వెళ్ళేటప్పుడే అనేకమైన శోధనలు వస్తుంటాయి. ఇక్కడ తనకు సహోదరి అంటుంది, నీకేం చింత లేదా ప్రభువా, ఆమెను కూడా నేను నా దగ్గరికి పంపు ప్రభు అంటే, లేదమ్మా నువ్వు చాలా తొందరపడుతున్నావు, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, శ్రేష్టమైనది ఆమె ఎన్నుకున్నది అంటాడు. మరి అంతేకాదు ఇంకొకరు కూడా యేసు పాదం దగ్గర కూర్చున్నారు. ఎవరండి? సేనా దయ్యములు పట్టినవాడు. సేన అంటే ఎన్ని దయ్యాలండి? 2000 దయ్యాలంట. సేనా దయ్యాలు పట్టినాడు. ఒకప్పుడు ఎక్కడున్నాడు? సమాధిలో జీవిస్తున్నాడు. సంఖ్యలతో బంధించి ఎవ్వరు కూడా ఇక వ్యక్తిని సాధుపరచలేకపోయినారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఆయనలో ఉండే దురాత్మను వెళ్ళగొట్టినాడో, దురాత్మలు వెళ్ళిపోయినాయో,
ఆ యొక్క వ్యక్తి ఎట్లా ఉన్నాడంటండి, వస్త్రములు ధరించుకొని, ఒకప్పుడు వస్త్రము లేదు, రక్షణ వెనక వస్త్రము లేదు. మనం అనుకోవచ్చు మాకేమండి, రోజుకొకటి కట్టుకున్నా కూడా, రోజుకొకటి వేసుకున్నా కూడా మాకేమీ తక్కువ లేదు అనుకుంటున్నా. కానీ ఈ లోక వస్త్రాలు కాదండి, రక్షణ వస్త్రాలు మనకు అవసరము. ఆ యొక్క వ్యక్తి వస్త్రములు కట్టుకొని, ఈ లోక వస్త్రాలు కూడా వేసుకుని, ఒకప్పుడు ఈ లోక వస్త్రములు కూడా లేదు, ఈ వస్త్రాలు కూడా లేకుండా దిగంబరిగా జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో వస్త్రములు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడంట, యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. యేసు పాదం దగ్గర కూర్చుండుట చూసి అనేకులు భయపడినారంట. అమ్మా, ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు కదండి ఈ యొక్క వ్యక్తి, ఇప్పుడండి యేసు పాదం దగ్గర కూర్చున్నాడు కదా అని ఈ లోక మనుషులు భయపడినారండి. అవునండి, మనల్ని చూసి భయపడాలి. ఎందుకు భయపడాలంటే, అయ్యో మనం చెడ్డ మాటలు తిడతామని కాదు, మనం కొడతామని కాదు, అయ్యో వీరిలో ఉన్న ఒక దేవుడు గొప్ప దేవుడు అండి. నిజంగా వీరిని చూస్తుంటే దేవుని యొక్క క్రియలు వీళ్ళు కనబడుతుండేవండి. మనం ఒక పత్రికలుగా ఉండాలి, మనం దేవుని యొక్క ప్రేమను చూపేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈయన దేవుని నమ్ముకున్నాడో, దురాత్మల నుంచి విడుదల పొందినాడు, యేసు పాదం దగ్గర కూర్చున్నాడు, స్వస్థ చిత్తుడే. ఒకప్పుడు ఎట్లున్నాడండి, రాళ్లతో ఏం తీసుకుని కొట్టుకుంటున్నాడు, తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు. కానీ అనేకులు గాయపరుస్తున్నాడు, తన్ను తాను కూడా గాయపరుచుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దురాత్మ నుంచి విడుదల పొందినాడో ఎక్కడ కూర్చున్నాడు, యేసు యొక్క పాదం దగ్గర మనం కూర్చున్నట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మనము ఏ విధంగా మనం జీవించాలి, లోకానుసారంగా కాకుండా దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. ఇంకొక స్త్రీ కూడా యేసు పాదం దగ్గర కూర్చున్నదండి. ఎవరండి? పాపాత్మురాలైన ఒక స్త్రీ. పరిసేని ఇంట యేసు ప్రభుని భోజనం పిలిచినప్పుడు ఆమె ఎక్కడ పోయిందండి? ఆమెను ఎవరు పిలవలేదు. దేవుని యొక్క సన్నిధానానికి ఎవరు కూడా పిలవాల్సిన అవసరం లేదు. కొందరైతే పాస్ట్ పోకుంటే పాస్ట్ ఏమనుకుంటాడో, ఫోన్ చేస్తాడేమో అని కొందరు వచ్చేటోళ్ళు ఉంటారు. దేవుని యొక్క సన్నిధానానికి ఎవరు కూడా పిలవాల్సిన అవసరం లేదండి. ఆ యొక్క స్త్రీ వచ్చింది, ఆమెను ఎవరు కూడా పిలవరు కూడా, ఎందుకంటే ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. కానీ ఎవరు పిలవకోకుండా కూడా ఆమె వచ్చింది. ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడు నేను యేసు ప్రభు పాదాలు విడిచిపెడితే నాకు రక్షణ దొరకదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి, పాపాత్మురాలు అన్నీ ఏం పర్వాలేదు, నేను పాపాత్మురాలనే, నేను పాపం చేసిందాన్నే. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఎవరేమనుకున్నా పర్వాలేదండి, నేను పాపినే, కానీ నేను వెళ్ళాలి, యేసు ప్రభు పాదాలు నేను ముట్టుకోవాలి, నా కన్నీళ్లతో నా యొక్క పాపాలంతా ఒప్పుకొని ఆ కన్నీళ్లతో యేసు ప్రభు ఒక పాదాలు కడగాలని చెప్పి ఆశపడి వెళ్ళింది. యేసు ప్రభు ఒక పాదాల దగ్గర ఏడ్చి కన్నీళ్లతో ఏం చేసిందండి, ఆ యొక్క పాదాలు కడిగి తన వెంట్రుకలతో, ఘనమైన తన వెంట్రుకలతో, స్త్రీకి దేవుడు ఘనంగా ఇచ్చినాడండి యొక్క వెంట్రుకల్ని. ఆ యొక్క ఘనమైన శ్రేష్టమైన వెంట్రుకలతో యేసు ప్రభు ఒక పాదాలు తుడిచి ఏమండి అత్తరుపుడి, విలువైన ఒక అత్తరుపుడి యేసు ప్రభు ఒక పాదాలకు అంటించి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక పాదాలు కోరుకున్నదండి. పాదాలు కోరుకుంటబట్టే దేవుడు ఆమెలో ఉన్న పాపాలన్నీ, ఆమె ఎన్ని భయంకరమైన పాపాలు అవన్నీ దేవుడు ఏం చేసినాడు, పాపాల నుంచి విడుదల చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన రక్షకుడు యేసు ప్రభు మన పాపాల నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అండి. ఈ లోకంలో ఎవరు కూడా మన పాపాలు క్షమించలేరు, ఎవరికి కూడా అటువంటి ఒక అధికారం లేదు. యేసు ప్రభు ఎన్నో దగ్గర నీ పాపాలు క్షమింపబడింది, నువ్వు వెళ్ళి సంతోషముగా వెళ్ళంటే అక్కడ ఉన్న పరిసయ్యులు వాళ్ళంతా ఏమంటున్నారండి, పాపాలు క్షమించుటకి ఈయనకి ఎవరు అధికారం ఇచ్చినారండి అని వారు తెలుసుకోలేకపోయినారండి. ఎందుకంటే వారికి మనోనేత్రములు గ్రుడ్డితనం. ఎందుకంటే ఈ లోకానుసారంగా జీవించినప్పుడు మనకన్నీ గ్రుడ్డితనంగా ఉంటుంది, దేవుని యొక్క విషయంలో గ్రుడ్డితనంగా. కానీ ఎప్పుడైతే మన యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించుకుంటామో దేవుడు మన యొక్క కండ్లను తెరవ చేస్తాడంటే, మనకు హృదయం తెరవ చేస్తాడు. మనం లుదియా జీవితంలో చూసినట్లయితే చాలామంది స్త్రీలు అక్కడికి వచ్చినారు, కానీ దేవుడు ఎవరి హృదయం తెరిచినాడండి, లుదియా హృదయాన్ని తెరిచినాడు. తెరిచిన వెంటనే ఆమె రక్షింపబడేది. అంతేకాకుండా ఏమండి
వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైన యేసు ప్రభు ఒక పాదాల దగ్గర మనం కూర్చోవాలి. శ్రేష్టమైంది విలువైనది ముఖ్యమైనది ఒక్కటే, ఏమి? యేసు ప్రభు ఒక పాదాలు. ఒక్కప్పుడు యేసు ప్రభు ఒక పాదాల దగ్గర ఉండలేదు. సాతాను ఒక దాస్యపు కాడి కింద ఉన్నవారం. సాతానుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడిచేవారం. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఏం చెప్పాలంటే గబ్బకను ఒక అబద్ధాలు చెప్పిస్తే ఎవరికి తెలియదని టక్కని కొందరు చూసినట్లయితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంటారండి. అబద్ధికులందరూ ఎక్కడికి పోతారంట? నరకానికి పోతారంట. కాబట్టి మనం అబద్ధము చెప్పకూడదండి. కష్టం వచ్చినా కూడా మనము అబద్ధం చెప్పకూడదు. యేసు ప్రభుని సిలువకు తీసుకొని పోయినప్పుడు, ఆ యొక్క న్యాయస్థానానికి పోయినప్పుడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటే ఏమన్నాడండి ఆయన? అవునండి నువ్వు చెప్పినట్లుగా అన్నాడు. అయ్యో కాదండి అన్నాడా? పేతురు అన్నాడు కదా, ఏమన్నాడు? అయ్యో నాకు యేసు ప్రభు ఎవరో ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభు నాకు తెలిసింటే నన్ను ఆడ చంపేస్తారని భయపడినాడు. మనం ఈ లోక మరణము కొరకు, ఈ లోక మనుషుల కొరకు మనము భయపడాల్సిన అవసరం లేదు. అగ్నిగుండంలో వేసాక దేవునికి మాత్రమే మనము భయపడాలి. కాబట్టి మనం సత్యమే పలకాలి. మన దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం అబద్ధము మనము పలకకూడదు. దేవుడు మన పక్షం ఉండి దేవుడు మనకు న్యాయం జరిగించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం నమ్మకంగా జీవించాలా. అంతేకాదు మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి అన్ని విషయంలో అండి, మనకు మాటల్లో, మన చూపులో, మన తలంపులో, కొందరు అంటారు ఆమె ఏం దేవుని నమ్ముకున్నదండి, ఆయన ఇది ఏం దేవుని ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు, ఎప్పుడు వారు నోరు తెరిస్తే చాలండి బూతులు అంటుంటారు. మన నోట ఎక్కడ కూడా ఆశీర్వాదపు వచనాలే రావాలి, కానీ ఎవరిని కూడా శపించకూడదండి మన నోటితో. ఏమండి, మన శత్రువులను కూడా మనము శపించకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. కాబట్టి మన నోట ఎప్పుడు ఆశీర్వాద వచనాలే రావాలి, కానీ శాప వచనాలు మన జీవితంలో ఉండకూడదు, మన నోట ఉండకూడదు. నీ హృదయం నిండిన దాని కొలది నోరు. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఎప్పుడు ఆశీర్వాద వచనాలే వస్తాయి, దేవుని యొక్క మాటలే వస్తాయి. దేవుని యొక్క వాక్యము లేకపోతే ఎప్పుడు ఈ లోక సంబంధమైనది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి మనము ఈ లోక మనుషులము మనము కాదు, దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనము మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు ఈ లోకం వైపు చూడుకోకుండా, ఈ లోకంలో ఉన్నాం కరెక్టే, ఎప్పుడు అది తిందుమా, ఏం చేసుకుందాం, ఏం ధరించుకోవాలా, దాని గురించి మనం ఆలోచన చేయకోకుండా మొదట మన దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాల. అవును, దేవుడు అంటాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన పాద సన్నిధిలో మనం కూర్చున్నాం, మంచిదే. కూర్చున్న మనము ఏమి ఆలోచన చేస్తున్నాం? దేవుని యొక్క మాటలే ధ్యానిస్తున్నామా, లేదంటే ఈ లోక మనుషుల గురించి ధ్యానిస్తున్నామా? దేవుని యొక్క మాటలే మనం ధ్యానిస్తున్నామా, లేకపోతే ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? ఇంటికి పోవాలా, ఏం చేసుకోవాలా, ఏం తినాలని ఆ యొక్క విషయంలో మనం జీవిస్తున్నామా? అటువంటి యొక్క జీవితాలు మనం జీవించినట్లయితే మనం ఇక్కడ కూర్చొని కూడా వేస్ట్ అండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత ఉన్నట్టు. కాబట్టి అటువంటి యొక్క జీవితం కాకుండా ఆయన యొక్క సన్నిధానంలో వస్తున్నాం. మనము యేసుప్రభు నమ్ముకున్నాం. ఈమె కూడా యేసుప్రభుని తన ఇంటికి ఆమె పిలిచింది, మరియ పిలవలేదు. చూసింది ఆమె. ప్రభా నువ్వు మా ఇంటికి రా ప్రభు అని పిలిచింది, కానీ విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని దగ్గరికి రాకోకుండా ఆ కిచెన్ రూమ్లో ఉంటూ గలగల చేసుకుంటూ కూర్చున్న వారికి కూడా ఆమె ఏం చేసిందండి? తొందర చేస్తోంది. నీకు చింత లేదా ప్రభు అంటోంది. కాదండి, మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనము చింతిస్తే మూరడి ఎత్తు కానీ మూరడి తక్కువ కానీ మనం చేసుకోలేమంట. కాబట్టి యేసు ప్రభు యొక్క పాదాలు మనం పెట్టుకోవాలి. ఆమె శ్రేష్టమైన దానిని ఎన్నుకున్నది. శ్రేష్టమైనది ఈ లోకంలో ఏది లేదండి. ఆయన పాదాలే శ్రేష్టమైనది. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో పరిపూర్ణంగా 3 గంటలు మనం పరిపూర్ణంగా ఆనందించాలి. దేవుడు మనకంటే ముందుగా వచ్చి ఉంటాడంట. నా బిడ్డలు ఎవరెవరు వస్తారో, నన్ను ఏ విధంగా ఆరాధిస్తారని చెప్పి ఆయన ఎదురు చూస్తుంటాడండి. ఎందుకంటే స్తుతుల పైన ఆసీనుడైన ఒక గొప్ప దేవుడు. విరిగి నలిగిన హృదయమే
ఆయనకి ఇష్టమైన బలి కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ పరిపూర్ణంగా 3 గంటలు దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధిస్తూ ఆయన నుంచి వచ్చాక ప్రతి ఒక్క ఆశీర్వాదం మనం పొందుకొని మనం ముందుకు సాగుదామండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.